మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, అక్కడి పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పిల్లర్స్ కుంగిపోవటం, ఇతర విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలను ఒక్కరోజు ముందుగానే ముగించాలని నిర్ణయించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 12వ తేదీ వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. 13న కాళేశ్వరం సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్ వెళ్తారా, ప్రభుత్వం నుంచి వచ్చే ఆహ్వానాన్ని స్వీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, అక్కడి పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పిల్లర్స్ కుంగిపోవటం, ఇతర విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలను ఒక్కరోజు ముందుగానే ముగించాలని నిర్ణయించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 12వ తేదీ వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. 13న కాళేశ్వరం సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్ వెళ్తారా, ప్రభుత్వం నుంచి వచ్చే ఆహ్వానాన్ని స్వీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.